భైరవ్ నాకు ఒక కథ చెప్పాడు. ఒకరోజు భైరవ్ అట ఒక మనిషి వెనకాల నడవడం మొదలుపెట్టాడు. వాడు చేతిలో ఒక కట్టె పట్టుకుని పోతున్నట్ట. ఉండరా చెప్తుంటా కదా, చెప్పాను కదా కదా చెప్తున్నా. సో మనిషి వెనకాల భైరవ్ వెళ్ళాడంట. ఏంటో వీడు ఏం చేస్తాడా అని. అప్పుడు భైరవ్ ఆ మనిషి ఒక గల్లీలోంచి తిరగగానే ఇంకో 2 కుక్కలు, ఇంకో గల్లీలో తిరగగానే ఇంకో 3 కుక్కలు, ఇలాగా చార్మినార్ దాకా వెళ్తూనే ఉన్నాడు ఆ మనిషి. అంటే భుజం మీద ఒక బొంగు పెట్టుకొని. సో భైరవ్ వెళ్తున్నాడు, భైరవ్ వెనకాల 100 కుక్కలు. ఆఖరికి లాస్ట్ ఉండే కుక్కకి డౌట్ వచ్చిందట. భైరవ్ చెప్పాడు కదా, వినరా నువ్వు చెప్పిన కదే కదరా. అప్పుడు ఆ లాస్ట్ కుక్క అందంట, అరే మనం వీడు వెనకాల ఎందుకు వెళ్తున్నామని ముందర ఉండే కుక్కని అడిగిందంట. ఆ కుక్క అందంట, నాకు తెలియదురా ముందు ఉండే. సో ముందు వాడిని అడుగుతుందట. ముందు వాడిని అడిగి ఆఖరికి భైరవ్ దాకా వచ్చిందంట. ఆ భైరవ్ అన్నట్ట వెనక కుక్కకి, అరే వాడు ఆ బొంగు తీసుకెళ్తున్నాడు కదా, వాడు ఎక్కడో పెడతాడు, అక్కడ పెట్టగానే ఆ బొంగుకు వచ్చపోద్దాం అనుకుంటున్నాను. వారిని అమ్మ, అందుక మనందరం హౌలగాళ్ళ ఈడెనకాతల పోతున్నాం. మన గతి ఇలాగే ఉంది బావాల వెనకాతల. అయ్యో.